మీకు ఎప్పుడైనా చదివేటప్పుడు చాలా స్ట్రగుల్గా అనిపించిందా? జస్ట్ బికాస్ 3 or 4 days హాలిడేస్ ఇవ్వడం వల్ల. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ మినీ వ్లాగ్. గైస్, ఇది లాస్ట్ డే అనమాట. రేపు నాకు ఎగ్జామ్ ఉంది అండ్ ఈరోజు నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి, అంటే ప్రిపేర్ అవ్వాలి మొత్తం అండ్ రివిజన్ చేసుకోవాలి. నాకు చాలా టెన్షన్గా ఉంది గైస్. అండ్ అదర్ థింగ్ ఇస్ దాట్ ఇది చాలా వాస్ట్ యూనిట్ సిలబస్ మొత్తం. ఏంటి అంటే మాకు అసలు కాలేజ్లో సరిగ్గా చెప్పలేదు. ఆ మ్యామ్ సరిగ్గా చెప్పడం కాదు, అసలు మొత్తానికే చెప్పలేదు. చెప్పిన రోజు నేనున్న రోజు ఆమె చెప్పలేదు అండ్ అట్లనే అయిపోయింది. ఇది డేటా స్ట్రక్చర్స్ సిలబస్ యూనిట్స్ అన్నమాట. ఎంత హెక్టిక్ అంటే అంత హెక్టిక్ అనిపిస్తుంది నాకు రేపు ఎగ్జామ్. బట్ ఈరోజు నేను ఎట్లా రాయాలి, ఎట్లా చదవాలి అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతున్నాను గైస్. నిజంగా ఏం అర్థమవుతలేదు నాకు. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిండో చెప్పండి, కమెంట్ చేయండి గైస్ ఖచ్చితంగా. అండ్ మీరు అనుకుండొచ్చు, ఏంటి నిన్న పోస్ట్ చేసిన వీడియోలోనే అదే డ్రెస్లో మళ్ళీ పోస్ట్ చేసింది అనుకుంటున్నారా గైస్? యాక్చువల్గా నేను స్నానం చేయలేదు, నాకు అది అలవాటే. సో జస్ట్ లైట్ తీసుకోండి మీరు. నేను అంటే ఇప్పుడు చదువుతున్నాం కదా, ఎందుకు లేదంతా అని చెప్పేసి అంత లైట్ తీసుకుంటున్నాను. సో ఇంకా ప్రిపేర్ అవ్వాలి, మొత్తం రివైజ్ చేసుకోవాలి, రేపటికి ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే, నాకు నిజంగా వణుకు పుడుతుంది ఒంట్లో, నేను చెప్పలేకపోతున్నాను కానీ. సో మీరు ఎప్పుడైనా ఇట్లాంటివి ఫేస్ చేసి ఉంటే కమెంట్ చేయండి గైస్. బాయ్.